మలయాళం డబ్బింగ్ సినిమాలు టాలీవుడ్లో ఆడటం అరుదు. మంజుమల్ బాయ్స్, ప్రేమలు ఇలాంటి కమర్షియల్గా వర్కౌట్ చేసుకున్న ఎక్కువ శాతం రీమేక్ చేయడానికే మన నిర్మాతలు మొగ్గు చూపిస్తారు. కానీ కొత్త లోకకు ఆ ఛాన్స్ లేకపోవడంతో డబ్బింగ్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఒరిజినల్ వర్షన్ ఆగస్టు 28న రిలీజ్ కాగా తెలుగులో సాంకేతిక కారణాల వల్ల చాలా ఆలస్యంగా 29న షోలు మొదలయ్యాయి. ఫ్యాంటసీ జానర్లో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు తెలుగులో కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. హాలీవుడ్ స్పైడర్ మ్యాన్ నుంచి మాలీవుడ్ మిన్నల్ మురళి వరకు ఎందరో సూపర్ హీరోలను చూసిన ప్రేక్షకులకు సూపర్ హీరోయిన్ని చూపించే ఉద్దేశంతో దర్శకుడు డామినిక్ అరుణ్ ఈ సబ్జెక్ట్ రాసుకున్నారు. వండర్ ఉమెన్ లాంటి ఇంగ్లీష్ మూవీస్లో ఈ ప్రయోగం జరిగింది, కానీ ఇండియన్ సినిమాలో ఈ తరహా ఎక్స్పెరిమెంట్ చేయటం ఇదే మొదటిసారి. పురాణాల్లో యక్షిణి పాత్రను ఇన్స్పిరేషన్గా తీసుకున్న అరుణ్ దాన్ని మోడర్నైజ్ చేసి కొత్త రకం అభిరుచులకు తగ్గట్టు టైలరింగ్ చేసిన విధానం ఆకట్టుకుంది. ఇక టైటిల్ రోల్ పోషించిన కళ్యాణి ప్రియదర్శన్కి నీలి చంద్ర అనే 2 షేడ్స్ చూపించిన దర్శకుడు డామినిక్ అరుణ్ వాటిని బ్యాలెన్స్ చేసిన విధానం బాగుంది. ప్రారంభం నుంచి నేరుగా కథలోకి వెళ్లకుండా పాత్రలను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఒక్కో క్యారెక్టర్కి ముడిపెట్టుకుంటూ కాస్త ఎక్కువ సమయం తీసుకోవటం ఇబ్బందిగా అనిపించినా ఎక్కడా బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లే సాగుతుంది. చంద్రకున్న శక్తులు సన్నీ చూసాక వచ్చే ఎపిసోడ్ సీరియస్గా కాకుండా నవ్వించేలా పెట్టడం ఎంటర్టైన్మెంట్ని జోడించింది. ఇంత సెటప్ చేసుకున్న డామినిక్ అరుణ్ అసలైన విలన్ని ఎంతో పవర్ఫుల్గా చూపిస్తాడు అని ఆశిస్తాం. కానీ ఈ విషయంలో కొంచెం మైనస్ అయిందని చెప్పుకోవాలి. లీడ్ రోల్ని ఎప్పటికప్పుడు సవాల్ చేసే అపోనెంట్ లేకపోతే యాక్షన్ డ్రామా పండదు. అందుకే స్పైడర్ మ్యాన్ లాంటి సినిమాల్లో త్వరగా క్లాష్ మొదలు పెడతారు, కానీ క్లైమాక్స్ వరకు ఈ ఎలిమెంట్ని బలంగా క్యారీ చేయకపోవటం వల్ల రెగ్యులర్ ఆడియన్స్కి కొంత అసంతృప్తికి లోనయ్యే ఛాన్స్ ఉంది. కావాలని చేసిన ఈ ప్రయత్నం వల్ల సెకండ్ హాఫ్లో ల్యాగ్ వచ్చేసి కొంత బోర్ ఫీల్ అయ్యే మాట అయితే వాస్తవమే. ఇక కొత్త సినిమాటిక్ యూనివర్స్ని సృష్టించాలనే లక్ష్యంతో ఉన్న దర్శకుడు క్యామియోల రూపంలో వేరే పాత్రలను సృష్టించడం కొంత ప్లస్ కొంత మైనస్ అయింది. లేనిపోని అయోమయాన్ని సృష్టించడం వల్ల కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇంటర్వెల్ వరకు భలే నడిపించాడని మెచ్చుకున్న ప్రేక్షకులు రెండో సగం నుంచి ఇంకా ఎక్కువ ఆశిస్తారు. కానీ ఫుల్ మీల్స్ ఒకేసారి పెడితే పార్ట్ 2కి ఆకలి ఉండదని భావించిన డామినిక్ అరుణ్ బిజినెస్ కోణంలో తెలివైన ఎత్తుగడ వేశాడు. జానపదాల థీమ్ని తీసుకొని ఇంత టిపికల్ కంటెంట్ని కొత్త తరహాలో చూపించాడు. ఇక స్లో పేస్ ఒక్కటి గనక తట్టుకోగలిగితే కొత్తలో ఒక డీసెంట్ వాచ్గా నిలుస్తుంది. ఎక్కువగా బ్లాంక్ ఎక్స్ప్రెషన్లు ఇస్తుంది అని పేరున్న కళ్యాణి ప్రియదర్శన్కు యాక్టింగ్ పరంగా పెద్ద బ్రేక్ దొరికింది. సీరియస్ టోన్ క్యారీ చేస్తూ అవసరమైన చోట సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇవ్వటం ఆకట్టుకుంది. హీరోయిన్తో పోల్చుకుంటే కొంచెం తక్కువ స్పేస్ అయినా నజ్లిన్ తన ఉనికిని చాటుకున్నాడు. లియోతో లైమ్ లైట్లోకి వచ్చిన శాండీ లీడ్ పేరు తర్వాత గుర్తుండిపోయే నటన ఇచ్చాడు. సర్ప్రైజ్ స్టార్ క్యామియోలు సరిగ్గా వాడుకోలేకపోయారు, లేదంటే థ్రిల్ ఇంకా పెరిగి ఉండేది. జేక్స్ బిజోయ్ సంగీతం ఈ కొత్త లోకకు ప్రాణంగా నిలిచిందని చెప్పాలి. మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లో ఫీల్ అవ్వచ్చు. పాటలు లేకుండా బీజిఎంతోనే ఆకట్టుకుంటాడు. నిమేష్ రవి ఛాయాగ్రహణం బెస్ట్ క్వాలిటీని చూపించింది. విఎఫ్ఎక్స్ పరిధిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఇచ్చిన విజువల్స్ కొత్త లోకకు దన్నుగా ఉన్నాయి. నిర్మాత దుల్కర్ సల్మాన్ రాజీ లేని నిర్మాణ విలువలు ఈ ఫ్రాంచైజీని మరింత ముందుకు తీసుకెళ్లటం ఖాయం. ఇక కల్కి, సూపర్ మ్యాన్, వండర్ ఉమెన్ తరహాల్లో ఒక దక్షిణాది సూపర్ హీరోని ఎంజాయ్ చేయాలి అంటే కొత్త లోకని ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. విపరీతంగా అంచనాలు లేకుండానే సుమా.